సువార్త 15వ అధ్యాయము 11 నుండి 16 వరకు. 16వ వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తున్నాను, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా పలుకుతున్న మాటలివి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలము మీ సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యము నాయన. ఉదయకాలం మీ వాక్యమును ధ్యానిస్తుండగా పరలోక సింహాసనము నుండి నాతో మాతో మాట్లాడుమని వేడుకుంటున్నాం. వాక్యమును కేవలం వినుట మాత్రము కాక ప్రభువా, వాక్యమును మేము అర్థము చేసుకొని వాక్యమునకు లోబడి వాక్య ప్రకారము జీవించువారమై ఉండుటకు మీ కృపను మాకందరికీ ప్రసాదించండి. నాయనా, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ స్వరమును మేము గ్రహించుటకు నాయనా మాకు సహాయము చేయండి. సాతాను అంధకార శక్తులను బంధిస్తూ ఉన్నాం. మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. మీ ఆధీనములో మమ్మల్ని ఉంచుకొని మాతో ఈ ఉదయ కాలమున మాట్లాడుమని, నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి బలమైన సాధనముగా వాడుకొనుమని సమస్త ఘనత ప్రభావం మహిమలు మీకు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆది కాండంలో దేవుడు మానవ జాతికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ బీ ఫ్రూట్ఫుల్. ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ టు ఆడమ్ అండ్ ఈవ్ వాస్ బీ ఫ్రూట్ఫుల్. మీరు ఫలించండి అని ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ వారు ఫలించలేకపోయారు. దే హ్యావ్ ఫెయిల్డ్ టు బీ ఫ్రూట్ఫుల్. వారు ఫలించలేదు. తరువాతి తరాలలో మనము నోవహును జ్ఞాపకం చేసుకున్నాం. నోవహుకు కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, జలప్రళయము తరువాత మీరు ఫలించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. వారు కూడా ఫలించలేకపోయారని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ తర్వాతి తరాలలో మరలా యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చి ఆయనకు మళ్ళీ ఇచ్చిన ఆజ్ఞ మీరు ఫలించండి. వారు కూడా ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఇశ్రాయేలీయులను దేవుడు పదే పదే వారిని హెచ్చరిస్తూ మీరు ఫలించాలి అని దేవుడు వారికి ఎన్నిసార్లు ఆజ్ఞాపించినా వారు ఫలించలేదని వాక్యం తెలియజేస్తా ఉంది. వారి దగ్గర దేవుడు మంచి ఫలముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ వారు వారి జీవిత కాలములో కాని ఫలములే ఫలిస్తూ వచ్చారు, కారు ద్రాక్షలే కాస్తూ వచ్చారని వాక్యము ద్వారా మనము తెలుసుకుంటూ వచ్చాం. గాడ్ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ బై దెమ్. దేవుడు వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క ఫలములు లేని జీవితమును బట్టి దేవుడు ఎంతో నిరాశ చెందారు. అటు ఉదయ కాలమున మనము మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. క్రీస్తులో జన్మించిన వారందరూ, క్రీస్తు రక్తములో కడుగబడిన వారందరూ, క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ తప్పక ఫలించాలి అని వాక్యం మన జ్ఞాపకం చేస్తా ఉంది. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఫలములు లేకుండా బ్రతకటము దేవుని చిత్తము కాదు. క్రీస్తు ఎందుకు మనల్ని మరి ఈ లోకంలో ప్రత్యేకపరిచారు? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎంతమంది ఉండగా బహు కొద్ది మందిని ఎందుకు తన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కొని ప్రత్యేకపరిచినారు? లోకములు అందరి కొరకు యేసయ్య ప్రాణం పెట్టారు, అందరి కొరకు రక్తము చిందించారు. కానీ కండిషన్ ఒకటి ఉంది, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికే దేవుని పిల్లలగుటకు అధికారం. విశ్వాసం ఉంచకపోతే
వారికి అధికారం లేదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ అట్లానే ఉండటము దేవుని చిత్తము కాదు. రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, క్రీస్తులో మనం బ్రతుకుతున్నామంటే మనలో ఏదో దేవుడు కోరుకుంటున్నారు. ఫలములు లేని జీవితము దేవునికి ఇష్టం లేదు. గత వారాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. అంజూరపు చెట్టు ఫలములు ఫలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇశ్రాయేలీలే వారికి సాదృశ్యంగా పెడుతూ 3 సంవత్సరాలు నేను ఎదురు చూశాను, 3 సంవత్సరాలుగా ఇందులో ఏ ఫలము నేను చూడలేదు, స్థలము ఎందుకు వ్యర్థమైపోవాలా, దీనిని నరికించివేయి. కాబట్టి దేవుడు ఫలములు లేని జీవితాన్ని ఇష్టపడరు. కాబట్టి దేవుడు మనలో ఫలములు కోరుకుంటున్నారు. వీఆర్ క్రియేటెడ్ టు బీ ఫ్రూట్ఫుల్. దేవుడు మనల్ని సృష్టించిందే అందుకు, మనం ఫలించాలి. ఎందుకంటే ఆదాము అవ్వల దగ్గర నుంచి దేవుని ఆజ్ఞ అదే. దేవుడు ప్రతిసారి వారి జ్ఞాపకం చేసేది అదే, మీరు ఫలించాలి. యు హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్, యు మస్ట్ బేర్ గుడ్ ఫ్రూట్స్. ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. బహు ఘోరమైన స్థితి ఇది. నరకబడి అగ్నిలో వేయబడటము ఎందుకు? అందుకేనా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, అందుకేనా దేవుడు మనల్ని సృష్టించింది, అందుకేనా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచింది. ఫలముల కొరకు ఎదురు చూసి నరికించి అగ్నిలో వేయబడటం అంటే అది సామాన్యమైన సంగతి కాదు. కానీ ప్రేమ కలిగిన తోటమాలి ఎన్నోసార్లు అడ్డుకుంటా ఉన్నాడు. తోటమాలి ఎన్నోసార్లు అడ్డుకోబట్టి, ఆయన చెయ్యి అడ్డు వేయబట్టి, దేవునిని తండ్రిని ప్రాధేయపడబట్టి, ఆ యజమానిని బ్రతిమాలు కొనుటను బట్టి దేవుడు ఎన్నో అవకాశాలు మరలా ఇస్తూ ఉన్నాడు. మంచి ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలంట? ఆ చెట్టులో మొదట పనికిరాని తీగలను తీసి పారవేయాలి, పనికిరాని తీగలను తీసివేయాలి. రెండవ సంగతి ఏంటంటే ఆయన యందు నిలిచి ఉండాలి. పనికిరాలని తీగలను తీసి పారేస్తే ప్రయోజనం ఏమి లేదు, తీసి పారేస్తాం. తర్వాత జరగాల్సిన సంగతి ఏంటంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన నిలిచి ఉండటం అంటే నంబర్ 1 ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. నంబర్ 2 ఆయనను ప్రభువుగా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మూడవది ఆయన రక్త మాంసములలో పాలివారం అవ్వాలి. అంటే ప్రభురాత్రి భోజన సహవాసములో తప్పక పాలు పంపులు పొందాలి. నాలుగవది ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అంటే ప్రభు అంటారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు. నన్ను ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొనటం, ఆజ్ఞలు పాటించటం. ఐదవది దేవుని ప్రేమను పొరుగువారికి చూపించాలా, పొరుగువారిని ప్రేమించాలా, ఆత్మలు సంపాదించాలా. ఇంకా చివరిది ఏంటంటే వారు విన్న వాక్యము వారిలో నిలిచి ఉండాలి. వారు విన్న వాక్యం వారిలో నిలిచి ఉండాలి. ఎందుకంటే తప్పుడు సిద్ధాంతాలు, అబద్ధ బోధలు ఎక్కువైపోతున్న దినాలు. యేసుక్రీస్తు ఆనాడు చెప్పిన సంగతులు ఈరోజు నెరవేరుతా ఉన్నాయి. మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. మనకిప్పుడు అవగాహన వస్తూ ఉంది. అబద్ధ బోధలంటే ఏంటి, తప్పుడు బోధలంటే ఏంటి, అబద్ధపు క్రీస్తులంటే ఎవరు, దుర్బోధకులు ఎవరు, అసత్యాన్ని బోధించేవారు ఎవరు, వాక్యం ఉన్నది ఉన్నట్లు కాకుండా తమకు అనువైన రీతిగా మలచుకొని బోధించేవారు ఎవరు అనే సంగతి ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే లోకములో అటువంటి వారు ఎక్కువైపోయినారు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 5 సంగతులు ఏ విషయంలో లోపం ఉన్నా మనం ఫలించలేము అని మీకు జ్ఞాపకం చేశాను. 5 విషయాల్లో లోపం ఉండకూడదు. ఎందుకంటే ఆయన యందు ఎవరు నిలిచి ఉంటారో వారు మాత్రమే ఫలించగలరు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. వీ కెన్ డూ నథింగ్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా మనం ఏమీ సాధించలేం, ఏమీ చేయలేం.
ఇట్స్ ఇంపాసిబుల్. ఈ విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి విషయంలో దేవుని చిత్తం ఏంటంటే వారు ఫలించాలి. ఎలా ఫలించాలి? వాక్యం ఏమంటుందంటే బహుగా ఫలించాలి అంటాడు. అరాకొరాగా కాదంట, బహుగా ఫలించాలి. బహుగా ఎందుకు ఫలించాలంటే బహుగా ఫలించుట వలన ఏమంటాడు? బహుగా ఫలించుట వలన పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. ఎలా అంటే ఆయన బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు బహుగా ఫలించుట వలన ఇంకా ఏమి రాస్తాడంటే క్రీస్తుకు శిష్యులము కాగలమంట. యేసుక్రీస్తు ప్రభు వారికి మనం శిష్యులము కాగలము. యేసయ్య తన శిష్యులతో ప్రత్యక్షముగా చెప్తున్న మాటలు ఈరోజు మనం చదువుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు 16వ వచనములో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. యూ డిడ్ నాట్ చూస్ మీ. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యు హ్యావ్ నాట్ చోజన్ మీ, బట్ ఐ హ్యావ్ చోజన్ అండ్ అపాయింటెడ్ యూ టు బేర్ ఫ్రూట్ ఇన్ అబండెన్స్. బహుగా ఫలించాలి. ఎందుకు దేవుడు వారిని ఏర్పరచుకొని నియమించారు అంటున్నారంటే మీరు వెళ్ళి ఫలించాలి. ఆ తర్వాత అంటున్నాడు ఆ ఫలము నిలిచి ఉండాలి. ఎంతకాలం? ఒక రోజా, 2 రోజుల ఆ ఫలం నిలిచి ఉండాల్సింది? తరతరాలకు ఆ ఫలము నిలిచి ఉండాలా? జీవిత కాలమునకు ఆ ఫలములు నిలిచి ఉండాలా? బహుగా ఫలించాలి. ఈ శిష్యులు, యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞ పొందిన ఈ శిష్యులు ఫలించారా? వారి ఫలము నిలిచి ఉందా? చరిత్ర మనము గమనిస్తే చూడండి, బహుగా ఫలించారని వ్రాయబడి, బహుగా ఫలించారు. చరిత్రలో మనం చదవచ్చు వారు ఎలా ఫలించారంటే క్రీస్తు సువార్త ఎరుగని చోట్లకు వెళ్ళారు. బీడు పొలములను వారు దున్ని వారు నాటిన విత్తనాలు అంచెలంచెలుగా ప్రపంచమంతా వ్యాపించినాయండి. ప్రపంచమంతా సువార్త వినిపించబడని దేశం అంటూ ఈ రోజున లేదు. ప్రతి దేశములో సువార్త వినిపించబడింది. ప్రతి దేశములో క్రీస్తును నమ్మిన వారు ఈ రోజున ఉన్నారు అంటే కారణము ఆనాడు వారు విత్తిన విత్తనాలు ఫలించినాయి. వారు విత్తిన విత్తనాలు ప్రపంచమంతా వ్యాపించినాయి. ఈ రోజున ప్రతి దేశములో వాక్యము ఉన్నది. అన్ని దేశాలలో సువార్త పరిచర్య ఈ రోజుకి జరుగుతూ ఉంది. హింస పెరుగుతున్న కొద్దీ సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది దేవుని ఏర్పాటు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎక్కువగా విస్తరించబడటానికి కారణం ఏంటంటే హింస ఎక్కువవుతున్న కొద్దీ ప్రజలు ఏమైపోయారంటే ప్రభువుని ఎరిగిన వారు ఇతర దేశాలకి పారిపోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే రోమా సామ్రాజ్యము మరి రోడ్స్ అన్ని చక్కగా వేయబడిన ఆ దినాల్లో ఎక్కడికైనా రోమా సామ్రాజ్యం ఉన్నంత దూరం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు పారిపోయేవాళ్ళు. ఆ విధంగా పారిపోయి అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలలో స్థిరపడిన వాళ్ళు ఆయా ప్రాంతాలలో ఫలించడం ప్రారంభించారు. హింస ఎక్కువైన కొద్దీ ఎక్కువ దూరం వెళ్ళిపోయారు. ఎక్కువ దూరము సువార్త వ్యాపించబడి. ఈ సంగతులన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు యేసుక్రీస్తు శిష్యులు నాటిన మొక్కలు లేకపోతే వారు మరి విత్తిన విత్తనాలు ఈ రోజుకి ఫలిస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి చెప్పారు, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలా. ఇది దేవుని ఏర్పాటు. క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టడానికి ఎంతో మంది చక్రవర్తులు పూనుకున్నారు. భూమి మీద క్రిస్టియానిటీ లేకుండా చేయాలని పూనుకున్నవారు వారు మట్టిలో కలిసిపోయారు. కానీ క్రైస్తవ్యము ఎదుగుతూనే ఉంది, ఫలిస్తూనే ఉంది. ఈ సంఘము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు, ఈ సంఘము
సుస్థిరమైనది. ఇది ఎన్నడూ నాశనము కాదు. ఈ సంఘము ఇది ఎప్పటి వరకు నిలిచి ఉంటుందంటే క్రీస్తు రెండవ రాకడ వరకు ఇది నిలిచి ఉండవలసిందే. ప్రభు రెండవ రాకడ వరకు ఆయనకు లేకపోతే ఆయన సంఘమునకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ వ్యక్తి వర్ధిల్లడు. చరిత్ర దీన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. వాక్యం సెలవిచ్చింది, సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు సహితము నిలువనేరవని యేసయ్య సెలవిచ్చినారు. సంఘం అంటే దేవుని యందు విశ్వాసముంచి రక్షించబడిన వారి సమూహము, రక్షించబడిన వారి గుంపు. చాలా మంది బిల్డింగ్ అనుకుంటా ఉంటారు. బిల్డింగ్ను చూసి మా సంఘము చాలా పెద్దది, మా బిల్డింగ్ చాలా పెద్దది చెప్పుకుంటా ఉంటారు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, బిల్డింగ్లో దేవుణ్ణి ఆరాధించే గుంపు సంఘం అంటే. సంఘము విస్తరిస్తూ ఉంది. ఒంగోలు పట్టణములో లక్షలాది మంది ఉన్నారు. కానీ యువదీ కాలము బహు కొద్ది మంది ఆయన సన్నిధిలో ఉండగలిగారు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఈ లోకంలో, ఈ ఒంగోలు పట్టణములో మనల్ని ఏర్పరచుకొని నియమించినారు. ఈ ఒంగోలు పట్టణములో మనల్ని ప్రత్యేకపరుచుకున్నారు. హీ హ్యాస్ చోజన్ us. ఆయన మనల్ని ప్రత్యేకపరిచారు. ఆయన మనల్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. యేసయ్య అంటున్నారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మనం ఆయన ఏర్పరచుకోలేదు, మనం ఆయన్ని చూజ్ చేసుకోలేదు. హీ హ్యాస్ చోజన్ us. ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఎప్పుడు ఆయన ఏర్పరచుకున్నారో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది, నేను మిమ్మల్ని ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని రాస్తాడు పౌలు భక్తుడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎంత గొప్ప సంగతి అండి ఇది, ఎంత గొప్ప సంగతి. బలహీనులం మనము, ఒకప్పుడు బలహీనులమైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. సమాజంలో నీచులైన వారం మనము, నీచులైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు మనం తృణీకరించబడిన వారము సమాజము చేత, ప్రజల చేత. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు మనము ఎన్నిక లేని వారము, ఎవరు మనల్ని గుర్తించలేదు. జనసంఖ్యలో కూడా ఉన్నామో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఇంకా అంటున్నారు, బలవంతులను, ఎన్నికైన వారిని, ఘనులను ఆయన ఏర్పరచుకొనలేదు అని రాస్తున్నాడు. ఎందుకు ఆయన మనకి ఈ స్థితిని కలుగజేశారు? ఎందుకు తృణీకరించబడిన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకు నీచులైన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకు ఎన్నికలేని మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు దేవుడు నాకు ఈ స్థితిని కలుగజేశాడని ఎప్పుడైనా ఆలోచించినావా? ఒకప్పుడు నా స్థితి అది, నా పూర్వీకుల స్థితి అది, నన్ను ఈ స్థితిలో దేవుడు ఉంచాడు. కారణం ఏంటి? ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఎప్పుడైనా ఆలోచించేశావా? నిన్ను ఏర్పాటు చేసుకోవటంలో, నిన్ను ఈ స్థితిలోకి లేవనెత్తటంలో ఆయనకున్న ఉద్దేశం ఒకటే. ఏంటి ఆయన ఉద్దేశం? యు మస్ట్ బి ఫ్రూట్ఫుల్. నీవు ఫలిస్తావనే కదా, మంచి ఫలాలు ఫలిస్తావనే కదా, బహుగా ఫలిస్తావనే కదా. ఎందరికో లేని గొప్ప ధన్యత, భాగ్యము నీకు ఇచ్చినాడు. ఎన్నికైన వారు అక్కడ పడి ఉన్నారు, గనులైన వారు అక్కడ పడి ఉన్నారు. ఘనహీనమైన స్థితిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తాడు కదా దేవుడు. నీచమైన స్థితిలో ఉన్న నిన్ను మరి పైకి లేవనెత్తాడు కదా దేవుడు.
తృణీకరించబడిన నిన్ను ఈ లోకంలో అందరూ గుర్తించే విధంగా ఉంచాడు కదా. ఏంటి ఆయన ఉద్దేశం? ఒకటే, ఆయన ఉద్దేశం ఒకటే. దేవుడు అంటున్నారు, నీవు ఫలించాలి, అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. యు మస్ట్ బి ఫ్రూట్ఫుల్. యేసయ్య తన శిష్యులతో చెప్తున్నారు. ఎందుకు ఆయన వారిని ఎన్నుకున్నారో చూడండి. శిష్యులకు వర్తించినవన్నీ ఈ ఉదయ కాలమున నీకు నాకు వర్తిస్తాయి. శిష్యులతో యేసయ్య ఏం చెప్పారో ఆ మాటలన్నీ నీకు నాకు వర్తిస్తాయి. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కూడా అదే రీతిగా ప్రత్యేకపరుచుకొని, ఎన్నిక చేసుకొని నియమించుకున్నారు. శిష్యులను ఏ విధంగా ఆయన ప్రత్యేకపరిచి నియమించారో, ఈ ఉదయ కాలమున నిన్ను నన్ను కూడా ఈ లోకంలో నుండి ప్రత్యేకపరిచి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నారు? వాక్యం ఏం తెలియజేస్తుంది చూడండి, గమనించండి. వాక్యంలో వ్రాయబడిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నారు మనల్ని? యోహాను 15:11, మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. వీఆర్ చోజన్ ఫర్ జాయ్. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంట? నా సంతోషము. నా సంతోషము మూల భాష గ్రీకులో ఆనందము అనే మాట వాడబడింది. అక్కడ ఆనందము, ఆనందము అనే మాట మీ యందు ఉండాలని, మీ ఆనందము పరిపూర్ణము కావాలనంట. పరిపూర్ణము కావాలంటే ఆయన ఇచ్చే ఆనందము లోకమిచ్చే ఆనందం వంటిది కాదు. లోకము సంతోషాన్ని ఇస్తుంది, ప్లెజర్, ఇట్ గివ్స్ ప్లెజర్. బట్ జాయ్ విల్ కమ్ ఫ్రమ్ ఓన్లీ గాడ్. ఆనందం అనేది ప్రభు వద్ద నుంచే రావాలి. పర సంబంధమైనది ఇది, శాశ్వతమైనది ఇది. లోకమిచ్చే సంతోషము టెంపరరీ, కొంతకాలం ఉంటుంది, మాయమైపోద్ది. కానీ దేవుడిచ్చే ఆనందము శాశ్వతమైనది, పరిపూర్ణమైనది. 12వ వచనము, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. ఎందుకు? వీఆర్ చోజన్ టు లవ్ అదర్స్. మనము ఎందుకొరకు నియమించబడ్డామంట? మనము ఇతరులను ప్రేమించుట కొరకు నియమించబడ్డామంట. దేవుని ప్రేమను ఇతరులకు చూపించుట కొరకు మనం నియమించబడ్డామంట. ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీ పొరుగు వారిని మీరు ప్రేమించాలి. పొరుగు వారిని యేసయ్య వారికి ఇచ్చిన ఆజ్ఞలలో రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగువాని. ఎందుకు మనం ఎన్నుకోబడ్డామంటే దేవుని ప్రేమకు పాత్రులం అవడానికి. అంతేకాదు, అనేకులను దేవుని ప్రేమకు పాత్రులుగా చేయడానికి. నీవు దేవుని ప్రేమకు పాత్రుడు అయ్యావు ఎందుకంటే అనేకులను దేవుని ప్రేమకు పాత్రులనుగా చేస్తావని. అంతేగాని నీలో ఏదన్నా గొప్పతనం ఉందా? లేదు. ఖచ్చితంగా దేవుడి ప్రేమకు నేను అర్హుడిని, అర్హురాల్ని అని చెప్పడానికి ఏమన్నా ఉందా నీ దగ్గర? ఏం లేదు. తన కృప చొప్పున దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సంతోషాన్ని మనం అనుభవించటానికి, ఆయన ప్రేమకు పాత్రులం అవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశారు. ఇతరులను దేవుని ప్రేమకు పాత్రలుగా చేయాలి. టు లవ్ అండ్ టు బి లవ్డ్ బై గాడ్. ఇది దేవుని ఉద్దేశం. దేవుని ప్రేమను రుచి చూసావు కదా నువ్వు. దేవుని ప్రేమను రుచి చూసావు. దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందో నీకు తెలుసు. నీ జీవితంలో ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తా ఉన్నావు ప్రతి దినము, ప్రతి క్షణము. మరి ఆ ప్రేమను అనేకులు రుచి చూడొద్దా? రుచి చూసి నువ్వు సైలెంట్గా ఉంటే ఏంటి ఉపయోగం దానివల్ల? బహుగా ఫలించటం అంటే నువ్వు చూసిన ఆ రుచిని ఇతరులకు చూపించాలా. ఇదిగో రుచి ఇట్లా ఉంటుంది, యేసయ్య ప్రేమ రుచి ఇది. నేను ఆ ప్రేమను రుచి చూశాను, నువ్వు కూడా రుచి చూడు. ఇతరులకు చూపించగలగాల. 13వ వచనములో చూడండి, దేవుడు ఎంత ప్రేమ మనకు చూపించినారో, ఎటువంటి ప్రేమ ఆయన మన మీద చూపించారో 13వ వచనం రాస్తున్నాడు. ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారు ఈ లోకములో లేరు. ఎవరైనా ఉంటారా? ఆయన ప్రేమ ఎటువంటిది? ఆయన ప్రేమ నీకు ఎలా చూపించారంటే తన ప్రాణము పెట్టుట ద్వారా చూపించినారండి. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు. నీవు ప్రాణం పెట్టన అవసరం లేదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ఇతరులకు పరిచయం చేయి. టెల్ అదర్స్ అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ఎంత ప్రేమ ఆయన చూపించారో, వారి కొరకు ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నారో వారికి తెలియజేయి. ఇదే పొరుగువారిని ప్రేమించటం అంటే. పొరుగువాని ఆత్మను ప్రేమించాలా. పొరుగువాడు నరకానికి వెళ్తుంటే ఆ నరకానికి వెళ్లకుండా కాపాడే ఆలోచన నీకు కలిగి ఉండాలా. అదే ప్రేమ అంటే. పొరుగువారిని ప్రేమించటం అంటే వారికి ప్రభువును పరిచయం చేయటమే. ప్రభువును పరిచయం చేయటమే. మూడవ విషయం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను. స్నేహితులని పిలుచు. వీఆర్ చోజన్ టు బి హిస్ ఫ్రెండ్స్. మనం ఆయన స్నేహితులుగా ఉండటకు ఏర్పాటు చేయబడ్డామంట. ఆయన స్నేహితులుగా ఉండటకు ప్రత్యేకపరచబడ్డామంట. ఆయనకు స్నేహితుల వాళ్ళంటే షరత్ ఏంటి? 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయాలి. యు షుడ్ డూ వాట్ ఐ హావ్ కమాండెడ్ యూ. కండిషన్స్ అప్లై. మీరు నాకు స్నేహితులు అవ్వాలంటే, మీరు నాకు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయాలి. షరతు నెరవేర్చలేకపోతే మనం ఆయన స్నేహితులము కాలేం. కండిషన్స్ అప్లై చేయాలి. మనం ఆయనకు స్నేహితులం అవ్వాలి. నేను మిమ్మల్ని ఇక దాసులు అని పిలవను, నా స్నేహితులు అని పిలుస్తాను అంటున్నాడు. స్నేహితులని పిలుస్తాను. దాసుడు అంటే గ్రీకులో డూలోస్ అంటారు. డూలోస్ అంటే బానిస అన్నమాట. బానిస. దేవుని దాసుడు, దేవుని సేవకుడు. ఏదో అవమానకరమైన పదం అనుకుంటారేమో. బానిస అంటే అవమానకరం అనుకుంటారేమో. దేవుని దాసునిగా ఉండుట చాలా ఘనతతో కూడిన సంగతి. ఇట్ వాజ్ ఎ టైటిల్ ఆఫ్ హైయెస్ట్ ఆనర్. ఆ దినాల్లో మరి చాలామంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు మరి తమను ఆ పేరుతో పిలువబడటానికి ఇష్టపడ్డారు. మోషే గురించి వ్రాయబడిన ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనములో యెహోవా సేవకుడైన మోషే అని రాయబడింది. మోసెస్ వాస్ ద డూలోస్ ఆఫ్ గాడ్. దేవుని బానిస, దేవుని దాసుడు, దేవుని సేవకుడు. యెహోషువ 24:29లో వ్రాయబడింది, జాషువా వాస్ ద డూలోస్ ఆఫ్ గాడ్. ఏమని రాయబడింది? యెహోవా దాసుడునైన యెహోషువ. కీర్తన 89:20లో వ్రాయబడింది, నా సేవకుడైన దావీదు. దేవుని దాసుడను అని పిలిపించుకొనటానికి మరి వారందరూ ఇష్టపడ్డారు. అది ఒక గొప్ప గౌరవ సూచకముగా భావించారు. పౌలు భక్తుడైతే తీతుకు రాస్తా అంటాడు, తీతు 1వ అధ్యాయం 1వ వచనములో, దేవుని దాసుడును యేసు క్రీస్తు అపోస్తలుడునైన పౌలు అని వ్రాస్తాడు. యాకోబు భక్తుడు కూడా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని రాశాడు. దాసులు, దేవుని దాసులు, దేవుని బానిసలని పిలిపించబడటానికి, పిలువబడటానికి వీరందరూ ఇష్టపూర్వకముగా అంగీకరించి ఆయన దాసులుగా పిలువబడ్డారు. కాబట్టి గొప్ప గొప్ప దైవజనులంతా మరి ఈ విధంగా పిలువబడుతున్నారు. అది గొప్ప గౌరవ సూచకంగా భావిస్తూ ఉన్నారు. ఆ పేరును బట్టి గర్విస్తూ ఉన్నారు. అది ఎంత మంచి పేరైతే యేసయ్య ఎందుకు నేను మిమ్మును దాసులుగా పిలవను, నేను మిమ్మును నా స్నేహితులుగా పిలిపిస్తానంటున్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. పాత నిబంధనలో అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. దేవుని స్నేహితుడు. మోషేతో దేవుడంట తన స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడాడని వ్రాయబడింది. చూడండి, ఎక్సోడస్ అంటే నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనములో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. యేసయ్య తన శిష్యులను స్నేహితులను పిలవడానికి వెనుక ఒక ఆచారం కూడా ఉంది ఆ దినాల్లో. ఏంటి ఆచారం అంటే, రోమా చక్రవర్తులకు కానీ ఇతర మరి రాజులకు కానీ కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు. స్నేహితులు వాళ్ళని ఏమని పిలిచేవారంటే ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎంపరర్, లేకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ ది కింగ్ అని పిలిచేవాళ్ళు. రాజు వ్యక్తిగతంగా కలుసుకోవటానికి అవకాశము ఈ స్నేహితులకు ఉండేదంట. ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా
రాజును కలుసుకునే అవకాశం, మాట్లాడే అవకాశం, అంతఃపురానికి కూడా డైరెక్ట్గా వెళ్ళే ఫెసిలిటీ రాజు స్నేహితులకు ఉండేదంట. ఎందుకంటే స్నేహితులంటే అల్లాటప్ప వాళ్ళు ఉండరు కదా, ఎంతో ఎంతో నమ్మకమైన వాళ్ళు ఉంటే తప్పితే రాజులు, చక్రవర్తులు స్నేహం చేయరు. కాబట్టి వాళ్ళకి అంత ఆధిక్యత. కాబట్టి ఈ స్నేహితులు మరి రాజుతోటి ప్రత్యక్షంగా సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉండేవారు. అందుకనే యేసయ్య అంటున్నారు, నేను మిమ్మును స్నేహితులని పిలుస్తాను, దాసులు అని పిలవను. ఎందుకంటే ఎప్పుడైతే స్నేహితులు అవుతారో స్నేహితులకి దేవునికి సన్నిహిత సంబంధము ఉంటుందన్నమాట. దాసులకి యజమానులకి సన్నిహిత సంబంధం ఉండదు కదా. అందుకనే రాశాడు ఇందాక మనం చదివిన భాగములో కూడా ఏమని రాశారంటే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. దాసునికి యజమానునికి సంబంధాలు మరి చక్కగా ఉండకపోవచ్చు, కానీ స్నేహితులకి ఎక్కువ ఇంటిమసీ ఉంటుంది, స్నేహితులకి ఎక్కువ దగ్గర సంబంధాలు ఉంటాయి, సన్నిహిత సంబంధాలు ఉంటాయి, దాపరికాలు ఉండవు కదా. అందుకనే యేసయ్య మిమ్మల్ని స్నేహితులని పిలుస్తూ ఉన్నానంటున్నాడు. యేసయ్య సన్నిధిలోనికి మనం ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. వీ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్. ఆయన అంతఃపురంలోనికి, ఆయన కృపా సింహాసనం వద్దకు ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు. మనకు మధ్య ఆటంకాలు ఏమీ లేవు, అడ్డుగోడలేమీ లేవు. దాసులమైతే అడ్డుగోడలు ఉంటాయి మనకి, కానీ దాసులము కాదు, స్నేహితులం కాబట్టి మనకి నో రిస్ట్రిక్షన్స్, ఎటువంటి ఆటంకాలు ఉండవు. వీ కెన్ ఎంటర్ ఇన్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ ఎవర్ వీ వాంట్. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ క్షణంలోనైనా ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళవచ్చు. వీఆర్ నో మోర్ స్లేవ్స్, వీఆర్ హిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయనకు దూరస్తులము కాదు, ఇప్పుడు మనకు బహు సమీపస్తులం. ఇన్ని ఆధిక్యతలు మనకు అనుగ్రహించారు కదా. మరి ఈ ఆధిక్యతలు అనుగ్రహించడంలో ఆయన ఉద్దేశం ఒకటే, ఏంటి అంటే ఫలించాలా. వి మస్ట్ బి ఫ్రూట్ఫుల్, వి మస్ట్ బేర్ ఫ్రూట్. నీ విషయంలో, నా విషయంలో కూడా దేవుని ఉద్దేశం ఇదే. నీవు నేను ఫలించాలా. ఎలా ఫలించాలా? బహుగా ఫలించాలా. మనం బహుగా ఫలించటం వలన దేవుడు మహిమపరచబడాలా. ఇది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. యోధి కాలం మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మరి నా జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేరుతా ఉందా అని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నన్ను ప్రత్యేక పరిచారు కదా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు కదా, దేవుడు నన్ను నియమించుకున్నారు కదా ఒక పని నిమిత్తము. మరి ఆ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం నా జీవితంలో నెరవేరుతూ ఉన్నదా? నెరవేరటానికి నేను అవకాశం కలిగిస్తున్నానా లేదా అని ఉదయకాలం మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుడు కోరుకున్న బహుగా ఫలములనేది ఆ కాన్సెప్ట్ నా జీవితంలో ఉందా? బహుగా ఫలిస్తున్నానా? నేను నాలో ఫలాలు ఉన్నాయా? ఎవరికైనా నేను ప్రభువుని గురించి చెప్పగలుగుతున్నానా? నేను ఫలించే ఫలాల వలన దేవుడు మహిమపరచబడుతున్నారా? ఒకసారి ఉదయకాలం మనల్ని పరిశీలించుకుందాం. ఒకవేళ ఫలించలేకపోతుంటే ఏంటి నాలో ఉన్న లోపం, ఏంటి నాలో ఉన్న బలహీనత, ఏంటి నాలో ఉన్న డ్రాబ్యాక్, ఎందువల్ల నేను ఫలించలేకపోతున్నాను, ఎందువల్ల నేను ప్రభువు కొరకు నిలబడలేకపోతున్నాను, ఎందువల్ల నేను ప్రభువుకు సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను, ఎందుకు మరొకరికి ప్రభువును చూపించలేకపోతున్నాను, ఎందుకు నేను మౌనముగా ఉంటున్నాను? ఉదయం పరిశీలన చేసుకుందాం. లోపాలుంటే, కొరతలుంటే సరి చేసుకోవాలా. పనికిరాని తీగలు తీసి పారివేయాలా. దేవునితో నీకున్న సంబంధములు ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవాలా. ఏదైనా దుర్వ్యసనం, ఏదైనా దురలవాటు, ఏదైనా లోక సంబంధమైన సంగతి దేవునికి నిన్ను దూరం చేస్తుందేమో, ప్రభు ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డుకుంటుందేమో, నీ నోరు పెగలకుండా అది నీ నోరు మూసేస్తుందేమో. ఒకసారి మనం ఉదయకాలం పరిశీలన చేసుకుందాం. కడవరి దినాల్లో మనం ఉన్నాం. యేసయ్య అంటారు, మీరు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలా. మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో లేకపోతే ఎందుకండి మన బ్రతుకు? ఎంతకాలమైంది రక్షించబడి, ఎంతకాలమైంది బాప్తిస్వం తీసుకొని, ఫలించకపోతే ఎందుకు మన బ్రతుకు?
ఫలించాలా ఫలించాలా. మనస్సు మారింది, రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఫలాలేయి, ఫలాలే ఎక్కడ, ఫలాలు ఎక్కడ? ఫలములు లేని జీవితము వ్యర్థమైన జీవితం. చెట్టు పచ్చగా ఉండి పచ్చని ఆకులతో నిండిపోయి ఫలాలు లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఫలాలు లేని అంజూరపు చెట్టు ఏమైందో మనందరికీ తెలుసు. యేసయ్య ఆకలి కొని అంజూరపు చెట్టు వైపు చూశాడంట. అంజూరపు చెట్టులో ఆకులు తప్ప ఫలములు లేవంట. ఫలములు లేవు. ఆకులుంటే ఫలాలు ఉండాలా? అది దాని గుణం. ఆకులుంటే ఫలాలు ఉండాలి. ఆకులు ఉన్నాయి, సీజన్ కాకపోయినా ఆకులు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆకులు? సీజన్ కాకపోతే ఆకులు ఉండకూడదు కదా. చెట్టుకి ఆకులు విస్తారంగా ఉన్నాయంటే ఫలాలు కూడా ఉండాలి. అంజూరపు చెట్టు గుణం అదే. కానీ ఆ చెట్టులో ఫలాలు లేనందువలన యేసయ్య చేత శపించబడిందంట. శపించబడింది. ఏ విధంగా అంటే ఆ రోజే అది మాడిపోయిందంట. మాడిపోయింది ఆ చెట్టు. మాడిపోవటం అంటే అది మరన్నడూ ఫలించలేదు. ఇక ఇట్ కెన్ నెవర్ బేర్ ఫ్రూట్. మన బ్రతుకు కూడా అంతే అవుతుంది. జాగ్రత్త. పచ్చగా కనపడుతున్నామేమో, పచ్చగా కనపడుతున్నాం, ఫలాలు లేవే. ఫలాలు ఫలించాలా. యోదే కాలం నీకు ఆ స్థితి రాకూడదని నా ప్రార్థన, నా ఆశ. దేవుని కోరిక కూడా అదే. నువ్వు పచ్చగా కనపడుతూ ఫలాలు లేకుండా బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. దేవుడి నీలో మంచి ఫలాలు కోరుకుంటున్నాడు. ఇదే దేవుడు నీకు ఇస్తున్న చిట్ట చివరి అవకాశమేమో ఒక్కసారి ఆలోచించేయి. మరొక అవకాశం వస్తుందో రాదో నాకైతే తెలియదు. ఫలిస్తావా లేదా? యువదే కాలం చాయిస్ ఈజ్ యువర్స్. ఫలిస్తే నీవు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతావు. నో అదర్ గో. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతావు, శపించబడతావు. జాగ్రత్త. యోధి కాలము ఫలించడానికి పరికరాలు కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాం. బహుగా ఫలించాలా. మనం ఎక్కడ ఉన్నా మన ప్రజెన్స్ తెలియబడాలా. ఒక క్రైస్తవుడు ఉన్నాడు ఇక్కడ, ఒక క్రైస్తవురాలు ఉంది ఇక్కడ అనే మరి స్పృహ చుట్టుపక్కల ఉన్న వారికి కలగాల. అటువంటి బ్రతుకు మనం బ్రతకాల. యోధి కాలం మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. బహుగా ఫలించకపోతే మన జీవితం వల్ల దేవునికి ఏ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోతే యేసయ్య అంటున్నారు, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలా? దీన్ని నరికించేయి. యోధి కాలం ఆ స్థితి నీకు రాకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఫలించటానికి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఫలించలేదు ప్రభువా, నా జీవితం వ్యర్థమైపోయింది, ఇక ముందు నేను ఫలిస్తాను ప్రభువా అని దేవుని వద్ద ఒక తీర్మానం చేసుకోండి. ఉదయకాలం ఆత్మలు సంపాదిస్తాను ప్రభువా, నీ కొరకు నేను అనేక మందిని నీ వైపు ఆకర్షిస్తాను ప్రభువా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. తల్లవంచండి. యోధి కాలం దేవుడు నీకు ఇస్తున్న చిట్ట చివరి అవకాశమేమో ఇది. పరిశీలన చేసుకుందాం మన జీవితాలని. దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇకనైనా తెలుసుకుంటామేమోనని, ఇకనైనా మార్పు చెందుతామేమోనని, ఇకనైనా ప్రభు వద్దకు వస్తామేమోనని, ఇకనైనా దేవునికి లోబడతామేమోనని అవకాశాలు ఇస్తూ ఉంటారు. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ అయిపోతే క్లోజ్, ఇంకంతే. నో మోర్ ఛాన్సెస్. ఇశ్రాయేలీయులకి ఛాన్సులు ఇచ్చి మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నదని వదిలేశాడు దేవుడు. నాశనమైపోయింది ఇశ్రాయేల్ దేశం. ఈరోజుకి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉంటా ఉంది. మనం కూడా మరి మన జీవితాలను బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, సహాయం చేస్తారు. ఫలములు లేని జీవితము వ్యర్థమైన జీవితం, ఉపయోగకరము కాని జీవితం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి.
ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. నైనా మాకెంతో ఆయుష్ ఇచ్చారు ప్రభా, ఎందరికో లేని గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చారు ప్రభా. ఈ లోకంలో ఎంతో మంది ఉండగా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు నాయన. మమ్మల్ని ఈ లోకంలో నాయన నియమించుకున్నారు ఒక ప్రత్యేకమైన పని కొరకు. మేము బహుగా ఫలించాలని మీరు కోరుకుంటున్నారు. ఆ ఫలము ఎన్నటికీ నిలిచి ఉండాలని కోరుకుంటున్నారు. అయినా ఫలములు లేని స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. ఫలించలేని స్థితిలో మేము ఉన్నాం. కారు ద్రాక్షలు మేము కాస్తూ ఉన్నాం, కాని ఫలములు మేము ఫలిస్తూ ఉన్నాం. దయతో క్షమించండి నాయన, ఈ ఒక్కసారికి క్షమించండి. ఆ జీవితాలు బాగు చేసుకోవడానికి మరొక్క అవకాశం ఇవ్వండి ప్రభువా, మీ చిత్తమైతే. అయినా మీరు నరికివేయమని ఎన్నోసార్లు ఆజ్ఞాపించారు, కానీ తోటమాలి యేసయ్య అడ్డుకున్నారు. అందుకని ఈరోజు మేము బ్రతికున్నాం ప్రభువా. అయితే ఇప్పుడైనా ప్రభువా మా జీవితాలు మేము సరి చేసుకొని బాగు చేసుకొని మీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ బహుగా ఫలిస్తూ అనేక ఆత్మలు సంపాదిస్తూ మీరు ఆకడ కొరకు సిద్ధపడే కృపను భాగ్యమును మా అందరికీ దయచేయండి నాయన. ఉదయ కాలం నాయన మీరు నడిపించిన ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ లోకములో మమ్మల్ని ఉంచారు ఒక ప్రత్యేకమైన పని కొరకు. ఆ పనిని, ఆ భారమును, బాధ్యతను మేము సరిగా నిర్వర్తించడానికి మీ కృపను మాకందరికీ దయచేయండి. ఉదయ కాలమున నాయన మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలోనికి తీసుకురండి. సాతాను మమ్మల్ని అప్పుడప్పుడు వాడుకుంటున్నాడు నాయన, కానీ ఫలములు ఫలిస్తూ ఉన్నాం. మేము వాడి చేతిలో కీలుబొమ్మలుగా ఉంటా ఉన్నాం చాలాసార్లు. దయతో వాడి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం. మీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకోనండి. మంచి ఫలములు ఫలించుట కొరకు నాయన మాలో ఉన్న పనికిరాని తీగలను తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం నాయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆధీనములో మమ్మల్ని ఉంచుకొని నాయన మంచి ఫలములు ఫలించుట కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.